ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 949వ నామం పంచభూతేసి. మంత్రస్వరూపంలో శ్రీ పంచభూతేస్యై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే అమ్మవారు పంచభూతములకు ఈశ్వరిగా మనకు దర్శనమిస్తున్నారు. పంచభూతములు అయినటువంటి పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశములకు అమ్మవారు ఈశ్వరిగా ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. ఇంకొక అర్థంలో చెప్పుకుంటే ఈ పంచమహాభూతములలో 5వ మహాభూతం అయిన ఆకాశం యొక్క స్వరూపిణిగా మిగిలిన మహాభూతాలను సృష్టించిన వారుగా అమ్మవారు ఈ నామంలో కీర్తించబడుతున్నారు. అంటే ఈ 5 మహాభూతముల యొక్క స్వరూపంగాను, ఈ 5 మహాభూతములకు ఈశ్వరిగాను అమ్మవారు మనలను అనుగ్రహిస్తున్నారు అని మనకు తెలుస్తుంది. మనం ఇంకొక అర్థంలో ఈ నామాన్ని తెలుసుకుంటే ఈ పంచ మహాభూతముల నుండి 5 మణులు సృష్టించబడ్డాయి. అవి నీలమణి, ముత్యము, కౌస్తుభము, వైఢూర్యము మరియు పుష్యరాగం. ఈ 5 మణులచే చేయబడిన మాలను వైజయంతి మాల అని అంటారు. దీనినే పంచభూతమాల అని కూడా అంటారు. ఇటువంటి మాల చేత అలంకరింపబడేది మహావిష్ణువు. ఈ నామంలో మహావిష్ణువు స్వరూపంలోని అమ్మవారు ఈ పంచభూతమాలను ధరిస్తున్నారు కాబట్టి అమ్మవారు ఈ నామంలో పంచభూతేసి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో తెలుసుకుంటే మన యొక్క శరీరం పంచభూతాలతో నిర్మించబడి ఉంటుంది. పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరమునకు ఆవిడే ఈశ్వరి. అమ్మవారు ఈ పంచభూతాలను తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ఈ విశ్వాన్ని సృష్టించి సకల జీవరాశులను అనుగ్రహిస్తున్నారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.